అట్లాగే మన పోలీసు రిటైర్డ్ అధికారి, అట్లాగే మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ గారికి ఈ స్వాతి ఇప్పుడు అదేవిధంగా ఇద్దరు మహిళలు తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, పారిశుద్ధ కార్మికుల ఐక్యత. అదేవిధంగా పెద్దలపల్లి వెంకన్న మాజీ సర్పంచ్ గారు కూడా వివరాల గారు సత్యించమని కోరుతున్నాను. పత్తి గోపాల్, అదేవిధంగా రజక సంఘం అన్వాడ మండల అధ్యక్షుడైన మురళీ మోహన్ గారికి అశోక్ గారు సత్కరించమని కోరుతున్నారు. అదేవిధంగా కింది బాలమ్మ గారికి వ్యవసాయ ఉద్దారణ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర గారు సత్కరించడానికి కోరుతున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ వేపూరు మల్టీపర్పస్ వర్కర్స్ నాయకులు లక్ష్మమ్మ గారికి మరి అనువాడ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ నాయకురాలు కుంట లక్ష్మమ్మ గారు సత్కరించమని కోరుతున్నారు. సత్కరించమని కోరుతున్నారు. అదేవిధంగా నాయి బ్రహ్మణ్ విజయ్ కుమార్ గారికి అశోక్ గారు సత్కరించమని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వర్కర్ అంటే కార్మికుడు కాదు. ఒకవేళ నిజంగానే కార్మికుడిగా కనుక ప్రభుత్వం గుర్తిస్తే అన్ని రకాల ప్రయోజనాలు ఇంతకుముందు వెంకటరమణ నాగర్ చెప్పారు కదా, ఆ ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వాలు సచ్చుకుంటే ఇవ్వాలి. కానీ ఆ ప్రభుత్వాలకు ఇవ్వరికి లేదు. మనల్ని కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదు. అందుకే బాబాసాహెబ్ చెప్తాడు, మనం ఒక ఆత్మ గౌరవం కోసం పోరాడాలి, ఒక సామాజిక న్యాయం కోసం కొట్టాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది, సంఘం పెట్టుకుని హక్కు ఇచ్చింది. అంతేకాదు ప్రతి వర్కర్ కు కార్మికుడికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగం లేకముందు, చట్టాలు లేకముందు నేను ఈ అమ్మను అడిగిన, అమ్మ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారని, 8 గంటలు చేస్తాం బిడ్డ అని చెప్పింది ఆమె. ఇది ఏడికి నచ్చింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అనేక చట్టాల వెలుగులో ఇది మనకు 8 గంటల పని దినాలు వచ్చాయి. ఇంకా ఇప్పటికీ మీకు కనీస వేతనం 9,500 అయింది. అసలు 9,500 ఎవరైనా భక్తురా? ఎవరైనా ఒక కుటుంబం భక్తురా 9,500 తోటి?
పని నుంచి విముక్తి కావాలని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం. ఈ పనికి గుర్తింపు లేదు, ఈ పని నీచమైనది, ఇది వేరే వాళ్ళు చేస్తారా? ఈ ఊర్లో పాపరాయం చేయమను, లేదు ఈ ఊర్లో వెలుమాని చేయమను, సారి చూసే ఈ ఊర్లో రెడ్డి చేయమని పని చేస్తే గీస్తే ట్రాక్టర్ డ్రైవర్ గానో లేకపోతే పంచాయతీలో రికార్డు చేస్తారు. బీసీలు కూడా చేయరు, తక్కువగా సంఖ్య ఉంది బీసీలు. కానీ మెజార్టీగా ఈ రాష్ట్రంలో 50,000 మంది పంచాయతీ కార్మికులు ఉంటే దాంట్లో నాకు తెలిసి మా నాగన్న వెంకన్న చెప్పాలి 99% మంది ఎస్సీలు మాత్రమే, దళితులు మాత్రమే ఈ పనిలో ఉంటారు. వాడేమో కలెక్టర్ అవుతాడు, వాడేమో మంత్రి అవుతాడు, వాడేమో జడ్జి అవుతాడు. ఇంకా మనం చచ్చుకుంటా ఈ పనులు ముందున్నాం, చచ్చుకుంటా డప్పు కొట్టుకోవాలి, చచ్చుకుంటూ ఆ శివాలయంలో ఎగరాలి. ఇవన్నిటి నుంచి బయటకు రమ్మని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నిటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. కొంత ముందుకు వస్తున్నాం, చదువుకుంటున్నాం, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ అక్కడ కూడా ఇవాళ లేని పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మనం ఒక ఐక్యంగా కార్మికుల గుర్తింపు కోరుకుంటానా? 78 సంవత్సరాల తర్వాత 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇక్కడ రాజ్యాంగం అమలవుతుంది, చట్టం అమలవుతుంది, అయ్యా మమ్మల్ని కార్మికుల గుర్తించమని చెప్పి. వాట్ దిస్ నాన్సెన్స్? ఇవి ప్రజా ప్రభుత్వాలు కదా? ఇవి ప్రజల కోసం పనిచేయరా? అరే మేము మమ్మల్ని గుర్తుపట్టమనేది. దీనికోసం అంటే ఒక పెద్ద పోరాటం చేయాలి. ఏ ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు నాగానే చెప్పి మేము కోర్టు కోతున్నామని చెప్పి 9,500 జీతం వచ్చిందని చెప్పిర్రు. కేసీఆర్ దయతో ఇవ్వలేదు, కేసీఆర్ దయతో ఇవ్వలేదు. అనేక కార్మిక సంఘాలు హైకోర్టులో మన నాగానే లెక్కనే కేసు వేస్తే ఫిల్ వేస్తే తప్పని పరిస్థితిలో 9,500 పెంచాడు. ఇంకా ఆయన ఏం చెప్పిండు? సారు మీతో తింటాడు. ఓ చాలా ఎన్ని డైలాగ్ చెప్పిండు కాక, చాలా డైలాగ్ చెప్పి మనకేం చేయకుండానే ఇంటికి పోయిన ఆయన, ఏం చేయకుండానే ఇంటికి పోయి ఆయన మాత్రం నెలకు 2.5 లక్షల కంటే జీతం ఎక్కువ తీసుకుండు. 2.5 లక్షలకు ఏం చేసిండు ఆయన? ఆయన ఇల్లు ఆయనదే, డ్రైవరు ప్రభుత్వానిదే, తిండి ప్రభుత్వానిదే. కానీ నెలకు 2 లక్షల జీతం ఎందుకు తీసుకున్నో తెలియదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం ఆయనే తీసుకున్నాడు. ఇప్పటి ముఖ్యమంత్రి ఎంత తీసుకున్నాడో తెలియదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కనుక అదే జీతం తీసుకుంటే స్వచ్ఛందంగా ఆ జీతాన్ని విరమించుకొని ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ జీతం తీసుకుంటాడో ఆ తక్కువ తీసుకోవాలి. నాకు తెలిసి కేరళ, త్రిపుర ఏదో రాష్ట్రాల ముఖ్యమంత్రి కనీస వేతనాల కోసం ఈ ఒక తెలంగాణ వ్యవసాయ విద్యాలయ యూనియన్ ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానంగా లేబర్ కమిషనర్ ఏం చెప్పినంటే, అయ్యా గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ రాష్ట్రానికి ఎక్కువ బలం చూపించింది కాబట్టి దీన్ని మార్పు చేయండి, తర్వాత మీరు మీ బయలా ప్రకారంగా అన్ని వర్గాలతో పనిచేయండి. కానీ ఈ పేరు మాత్రం ఈ వార్డు మాత్రము సర్వీస్ వర్కర్స్ అంటే టోటల్ అన్ని సర్వీస్ వర్కర్స్ వస్తుంది. ఆ విధంగా కాకుండా తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ అనేటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ అంటే అన్ని వర్గాల కోసం వస్తుంది కాబట్టి ఆ విధంగా రిసర్చ్ చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మేము తెలంగాణ సర్వీస్ వర్కర్స్కి వెళ్ళి తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్గా మళ్ళీ మీటింగ్లు పెట్టి తయారు చేసి ఇది ఆగస్టు 28, 2023 నాడు రిసర్చ్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండ్లలో పనిచేసే వాళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, గ్రామ పంచాయతీలో రజక కులమన్లు, నాయక కులమన్లు, కాటి కాపరులు, డప్పు కులాస్తులు ఈ విధంగా అనేక రకాలుగా వీళ్ళు గుర్తింపు లేని పని చేస్తున్నారు. గుర్తింపు లేదు, సరైన వేతనాలు లేవు. మరి ఇండ్లలో పనిచేస్తే ఒక రోజు ఆయన 10-11 నెలల వరకు ఇస్తే ఒక 5 ఇళ్ళు తెస్తుంది. 5 ఇళ్ళలో ఒక్కొక్క ఇంటిలో ఒక 1500, 2000 ఇస్తారు, 10,000 అవుతుంది. ఆయన కుటుంబం జీవన విధానం నడిచే కష్టమవుతుంది కాబట్టి ఇది ఆ విధంగా కాకూడదని చెప్పి దీనికంటూ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ బోర్డు ఏ విధంగా పెట్టారో ఆ బోర్డు కాకుండా ఈ రజక సంఘము, నాయకుల సంఘము, కాటికాపర్ సంఘము ఈ విధంగా కులవృత్తులు, అదేవిధంగా ఇంట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును తీసుకురావాలని చెప్పి ఈ తెలంగాణ వ్యవసాయ ప్రధానమైన ఉద్దేశం. ఇది వచ్చేసి ఈ ప్రపంచంలో 5 దేశాలు స్టార్ట్ అయింది. 5 దేశాల్లో నేపాల్, శ్రీలంక మేము వెళ్ళినప్పుడు ప్రధానంగా నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని వర్గాల కార్మిక సంఘాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కార్మికుల కోసం వాళ్ళు కంపెనీలో పని చేయకపోతే మేము విధంగా వాళ్ళ మీద కేసు పెట్టి విధంగా ఇప్పించడం జరిగింది. కొన్ని దేశాలు చెప్తే నేను అప్పుడు అనుకున్నా, నేను వెళ్ళినా దానికి ప్రతినిధిగా
మేము చేసింది ఏంటంటే కేసులు ఎవరి మీద వెళ్ళాలి, ఎలాంటి కేసు పెట్టడానికి ఆధారం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంది, కొత్తగా లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మల్టీపర్పస్ వర్కర్స్గా గుర్తించి గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆ బాడీ తీర్మానం చేసి ఉంచితే ఉంచుకోవాలి, లేకపోతే తీసేయాలి. వచ్చే ఎలక్షన్ ఒకవేళ సర్పంచ్ ఆపోజిట్ చేసినా వచ్చే సర్పంచ్ నాకు చేయలేదు అని చెప్పి తీర్మానం పెట్టి తీసేసే వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను రద్దుపరిచి ఇలా కాంట్రాక్ట్ బేస్ గుర్తించి 26,000 జీతం కనీసమైన ప్రకారం ఇవ్వాలి, లేని పక్షం పర్మనెంట్ చేయాలని చెప్పి మరి ఉన్నతాధికారులకు అందరి మీద సమాఖ్య చేసి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిపో గారికి, అదేవిధంగా ఎంపీటీఓ గారికి, యూఆర్డీ గారికి ఈ యంత్రాంగానికి దరఖాస్తులు ఇచ్చి హైకోర్టులో ఒక కేసు రిట్ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ తయారైతుంది. ఈ రోజు అది చేసిన రిక్రూట్ తీసుకు